ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తమ పరాజయాల పరంపరకి బ్రేక్ వేసింది. వరుసగా 5 పరాజయాల తర్వాత రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది సిఎస్కే. లక్నో సూపర్ జైంట్స్తో సోమవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. సిఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 11 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో ఈ మ్యాచ్ని మలుపు తిప్పాడు. తన విధ్వంసకర బ్యాటింగ్తో చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు ధోని. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్స్లో 6 వికెట్లకి 166 పరుగులు చేసింది. రిషబ్ పంత్ హాఫ్ సెంచరీతో రాణించగా మిచెల్ మార్ష్, అబ్దుల్ సమద్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. చెన్నై బౌలర్స్లో రవీంద్ర జడేజా 2 వికెట్లు, పతిరానా 2 వికెట్లు తీగా ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 19.3 ఓవర్స్లో 5 వికెట్లకి 168 పరుగులు చేసి గెలుపొందింది. ధోనితో పాటు శివన్ దుబే 37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 43 నాటౌట్గా నిలిచి ఈ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రచిన్ రవీంద్ర 22 బంతుల్లో 5 ఫోర్ల సహాయంతో 37 పరుగులు చేశాడు. అలానే తెలుగు తేజం అరంగేట్ర ప్లేయర్ షేక్ రషీద్ 19 బంతుల్లో 6 ఫోర్ల సహాయంతో 27 పరుగులు చేసి రాణించారు. లక్నో సూపర్ జైంట్స్ బౌలర్స్లో రవి బిష్నోయ్ 2 వికెట్లు తీగా దిగ్వేజ్ రథి, ఆవేష్ ఖాన్, ఎయిడెన్ మార్క్రమ్ తొలక వికెట్ తీశారు. సిఎస్కే ఓటమి ఖాయమనుకున్న పరిస్థితుల్లో ధోని దూకుడుగా ఆడి మ్యాచ్ని మలుపు తిప్పాడు. క్రీజులోకి వచ్చిన ధోని ఆవేష్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో వరుసగా 2 బౌండరీస్ బాది జోరు కనబరిచాడు. శార్దుల్ ఠాకూర్ వేసిన మరుసటి ఓవర్లో శివన్ దుబే ఓ బౌండరీ బదగా ధోని సిక్సర్ కొట్టాడు. ఆవేష్ ఖాన్ వేసిన 18వ ఓవర్లో ధోని 4 కొట్టగా దుబే 3 బాల్స్ని డాట్ ఆడాడు. కానీ శార్దుల్ ఠాకూర్ వేసిన 19వ ఓవర్లో శివన్ దుబే వరుసగా 1 4, 1 6 బాదగా ధోని ఇచ్చిన క్యాచ్ని రవి బిష్నోయ్ నేలపాలు చేశాడు. అయితే ఇదే ఓవర్లో శార్దుల్ ఠాకూర్ ఊహించిన విధంగా ఒక ఫుల్ టాస్ వేశాడు. దాన్ని అంపైర్ నోబాల్గా ప్రకటించాడు. అప్పటిదాకా బాగా వేసిన శార్దుల్ ఠాకూర్ సరిగ్గా అప్పుడే నోబాల్ ఎందుకు వేశాడు అబ్బా అని చెప్పి సోషల్ మీడియాలో ఎల్ఎస్జీ ఫ్యాన్స్ అందరూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎల్ఎస్జీ ఫ్యాన్స్ అనుమానాలకి ఇంకో కారణం కూడా ఉంది. రవి బిష్నోయ్ లాంటి క్వాలిటీ స్పిన్నర్తో ఫుల్ కోట ఎందుకు వేయించలేదని చెప్పి కెప్టెన్ రిషబ్ పంత్ని ప్రశ్నిస్తున్నారు. రవి బిష్నోయ్ ఈ మ్యాచ్లో 3 ఓవర్లు వేసి 18 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. సో అలాంటి స్పిన్నర్తో ఎందుకు ఫుల్ కోట వేయించలేదని చెప్పి రిషబ్ పంత్ని అడుగుతున్నారు. మనందరికీ తెలుసు, సోషల్ మీడియాలో సిఎస్కే జట్టుకి హేటర్స్ కాస్త ఎక్కువ మంది ఉంటారు. సిఎస్కే ఏదైనా మ్యాచ్ గెలిస్తే వాళ్ళు వెంటనే ఓర్చుకోలేరు. ఒకవేళ సిఎస్కే ఏమైనా మ్యాచ్ గెలిచిందనుకోండి, మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ రకరకాల కామెంట్స్ పెడుతూ ఉంటారు. సో సిఎస్కే ఫ్యాన్స్ రైట్ నో ఈ కామెంట్స్ అన్ని పట్టించుకోకుండా సిఎస్కే కంబ్యాక్ని ఎంజాయ్ చేయండి. ఆఖరి ఓవర్లో చెన్నై విజయానికి 5 పరుగులు అవసరం అవగా శివన్ దుబే బౌండరీ కొట్టి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.